దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరు బాగున్నారా? రోజులు గడుస్తున్నాయి. నూతన సంవత్సరం పోయి కూడా 5 నెలలు, 6 నెలలు మనము ప్రవేశించాం. రోజులు కూడా చాలా తొందరగా అయిపోతున్నట్టుగా అనిపడుతుంది. ఇప్పుడు విన్న ప్రతి ప్రకటనలు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి సెమినార్ గురించి చెప్పారు. ఇదొక మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. హాలిడే లేదు, లీవ్ లేదు అని కాదు, లీవులు పెట్టుకొనైనా ఇలాంటి సెమినార్స్కి ఉండాలని కోరుతున్నాను. మరి ప్రార్థన కూటాలు కూడా జరుగుతున్నప్పుడు మాకెందుకులే అని అనుకోకూడదు. ఎవరి గృహాల్లో ప్రార్థన ఉన్నా ఖచ్చితంగా రావాలి. ఇళ్లల్లో ఉంటున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థనలకు రావాలి. ఇది ఎవరి కోసమో చేస్తుంది కాదు, ఇది మన కోసం. ఎవరింట్లో ప్రార్థన అయితే మాకెందుకు అంటే అది కరెక్ట్ కాదు. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో అందరూ పాల్గొనాలి. గృహ కూడికలు ప్రతి ఒక్క గృహంలో కూడా ఏర్పాటు చేయాలని ఆశపడతాం. కానీ సంవత్సరంకి ఒక్కసారి కూడా మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని అడగడానికి కూడా మనుషులకు టైం లేదు, దేవుడికి టైం ఇవ్వడానికి. చాలా విచిత్రంగా జరుగుతున్నాయి రోజులు. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని కోరుతున్నాను. చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెచ్కేల్ గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటినీ సిద్ధపరచుము. వారికి నీవు కావలి అయి ఉండవలెను. చాలమ్మ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నమ్మదగిన దేవుడా, నీకు వందనములు చెల్లిస్తున్నాను. గత నెలంతా కూడా నీ కాపుదలలో ప్రభా మా కుటుంబాలను నీ సంరక్షణలో భద్రపరుచుకొని సజీవ లెక్కలో ఉంచిన దేవా, నీకు వందనాలు. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు నాయన. అనేక కుటుంబాలు దుఃఖముతో ఉండొచ్చు, వేదనతో ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో మాకు తెలియదు. కానీ నా దేవా, ఈరోజు మాకు నాయన నీ సన్నిధిలో గడుపుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. దేవానికి స్తోత్రం. ప్రభా, మీతో ఈ సహవాసం మాకెంతో సంతోషకరమునైనా. ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల ఆశీర్వాదము అన్నావు తండ్రి. 1000 దినముల ఆశీర్వాదం మీ ద్వారా మేము పొందుకోవడానికి ఈ సమయం వచ్చి ఉన్నాం. ఆత్మదేవ, మా హృదయాలను సిద్ధపరచండి. మేము ఏ ఆశతో వచ్చామో ఆ ఆశ పరిపూర్ణంగా మాలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. దేవా, నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి. కేవలం నీ పాత్రగా, వట్టి పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధమైన
బలలో మేము పాలు పొందుతున్నప్పుడు మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మీకు మహిమకరంగా బ్రతుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. చదవన లేఖన భాగం నీ పాదాలకే అప్పగిస్తూ నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ హెజ్కేల్ని అన్ని రకాలుగా గత 2-3 వారాల క్రితం కూడా హెజ్కేల్ గురించి 2వ అధ్యాయంలో మరి మనం ధ్యానం చేసాం. హెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడు, నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడుతాను, నిన్ను నేను సిద్ధపరుస్తాను అని దేవుడు తనని సిద్ధపరిచాడు. ఇక్కడ ఒక యుద్ధం చేయవలసి ఉంది. మరి మాగోగు దేశపు వాడగు మరి గోగు అనే వ్యక్తిని దేవుడు విరోధిగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళని యుద్ధం చేయడానికి ఇక్కడ హెజ్కేల్ను సిద్ధపరుస్తున్నాడు. ఏమని? నీవు సిద్ధముగా ఉండు, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమునంతటినీ సిద్ధపరచు. అంటే నీవు సిద్ధంగా ఉండు. నీవు సిద్ధంగా ఉంటేనే ఇతరులను కూడా సిద్ధపరచగలుగుతావు. ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఎంతమందికి తెలుసు? బయట ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు ఎంతమందికి తెలుసు? ఎవరు తెలీదా? ఎవరు యూట్యూబ్లు చూడరు, టీవీలు చూడరు. పాపం ఎంత బుద్ధిమంతులు కదా, చాలా బుద్ధిమంతులు మన సంఘస్థులు. ఇంత బుద్ధిమంతులని నేను అనుకుంటలేను. ఎందుకంటే నిజంగా జరుగుతున్న పరిస్థితులలో దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమని? ఇంకా సజీవులుగా మనను ఉంచాడు. మనం సిద్ధపడాలని, దేవుడిలో సిద్ధపడాలి. ఈ లోకములో సిద్ధపాటు కాదు. ఈ లోకములో వచ్చే ఆస్తులు, అంతస్తులు, సుఖభోగాలు ఇవన్నీ కూడా నశించిపోతాయి. కానీ ఆత్మను నీవు సిద్ధపరచుకో. నీ ఆత్మను నువ్వు సిద్ధపరచుకోకపోతే సర్వలోకం సంపాదించి ఏమీ లాభము, నీ ఆత్మ పోయినచో ఏమీ లాభము అంటాడు. అంటే సర్వం సంపాదించి కూడా మన ఆత్మ దేవుడిలో లేకపోతే లాభమేమీ లేదు. ఎందుకంటే ఎక్కడ తుఫాను వస్తుందో మనకు తెలియదు, ఎక్కడ భూకంపం వస్తుందో మనకు తెలియట్లేదు, ఎక్కడ యుద్ధాలు జరుగుతాయో తెలియట్లేదు, ఎక్కడ కరోనా వస్తుందో మనకు తెలియట్లేదు. ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము, ఏ కుటుంబాన్ని ఏ సాతానుడు కబళిస్తాడో కూడా మనకి తెలియదు. అంటే మనకు తెలియకుండానే మన చుట్టూ కూడా ఆకాశ మండలంలో దురాత్మ సమూహములు తిరుగుతూ ఉన్నాయి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు. ఎందుకంటే మనం పోరాడునది అంధకార చీకటి శక్తులతోని మనం పోరాడుతున్నాం. మనకు తెలీదు. ఈ టైం ఉదయం బాగుంటాం, సాయంకాలం కాగానే హై ఫీవర్ వచ్చేస్తుంది. ఎలా వస్తుందో తెలియదు. ఉదయం వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి రావడం అనేది ఒక గొప్ప వరం. ఆ రోజు దేవుడు సంతోషం ఇచ్చాడు అంటే సంతోషం. ఎందుకంటే ప్రతి క్షణం భయముతో బ్రతుకుతున్న సమయాలు ఇవి. నిర్లక్ష్యంతో జరిగే సమయాలు కావు. ఎందుకంటే ఇక్కడ సిద్ధపడు, నీ జీవితాన్ని నువ్వు సిద్ధం చేసుకో.
ఇంకా రక్షణ పొందకపోతే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. అది ఖచ్చితం. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారే పరలోక రాజ్యానికి వారసులు. బయట ప్రపంచములో ఎవ్వరు ఎన్ని మొత్తుకున్నా, ఎన్ని గ్రంథాలు మొత్తుకున్నా, ఎన్ని వేదాలు మొత్తుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా ఎందులో కూడా మానవునికి రక్షణ లేదు. మానవునికి రక్షణ కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే. ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాము అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు పంపించాడు దేవుడు? నేను ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను? నన్ను ఎందుకు పిలుచుకున్నాడు? తన రక్తాన్ని నాకెందుకు ఇచ్చాడు? తన రక్తమును నాకిచ్చి నా కుటుంబానికి ఎందుకు కాపలా ఉంటున్నాడు అనేది మనం పరీక్షించుకోవాలి. అందరినీ పిలిచినట్లుగా మనను పిలవలేదు. అందరినీ లోకమంతటికి జన్మనిచ్చినట్టుగా దేవుడు మనకి ఇవ్వలేదు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఇంకా మనము నిరూపించబడక ముందే దేవుడు మనను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఏ కులమో, ఏ మతమో, ఏ జాతో, ఎక్కడో తెలీదు, కానీ నిన్ను పిలుచుకొని ఆయన రక్తము ద్వారా నీకు రక్షణ ఇచ్చాడు. ఏ రక్షణ? ఈ లోకములో ఉన్న ఈ యుగ సంబంధమైన దేవత దుష్ట శక్తుల ప్రభావము, ఈ లోకములో ఉన్న మాలిన్యము నీకంటకుండా కాపాడుతూ నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికే నీకు రక్షణ ఇచ్చాడు. రక్షణ అంటే కవచం. నీ చుట్టూ నీకు తెలియకుండానే ఒక దేవుని యొక్క హస్తము నీతో కప్పబడి ఉంది. చాలాసార్లు అంటుంటాం, అబ్బా కొద్దిసేపు అయితే యాక్సిడెంట్ అయినా చచ్చిపోయేది అని. ఆ టైంలో నిన్నెవరు కాపాడుతున్నారు? నీకు ఏ పరిస్థితులు వచ్చినా, ఎలాంటి అపాయాలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా కూడా నీకు తెలియని హస్తం నీతో ఉన్నదని మనం మర్చిపోకూడదు. ఆ హస్తమే ఈరోజు చెప్తున్నాడు, నా రాకడ సమీపముగా ఉంది గనక నువ్వు సిద్ధపడు. నువ్వు సిద్ధముగా ఉంటూ నీ కుటుంబాన్ని సిద్ధపరుచుకో, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను సిద్ధపరచుకో. ఎందుకంటే ఎవరి ద్వారా ఎలాంటి పరిస్థితి నీకు వస్తుందో తెలియదు. కాబట్టి మనము నిర్లక్ష్యంగా ఉండే సమయము కాదు ఇది. ఇంకా నిర్లక్ష్యంగా ఉండి ఇంకా ఏదో చేస్తాం, ఇంకా ఏదో సాధిస్తాం, ఇంకా ఏదో చేస్తాం అనే సమయము కాదు. దేవుడు అంటాడు, నువ్వు పొలంలో ఉంటే పొలంలోనే ఉండు, ఇంటికి రాకిగా నువ్వు అంటాడు. అంటే ఏది కూడా నీది కాదు అనే సమయాన్ని దేవుడు నీకు చూపిస్తాడు ముందుగానే. ఆ భయంకరమైన దుర్దినాలు రాకముందే నీ జీవితాన్ని, నీ ఆత్మను నీవు సిద్ధం చేసుకో. ఎలా సిద్ధం చేసుకోవాలి అంటే సామెతలు చూద్దాం. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూద్దాం. చదువమ్మా. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నా అంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడత కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోండి అంటున్నాడు. ఎవరిని చూసి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు? మనుషులకి చీమలను చూసి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. చూడండి, ఇక్కడ సొలొమోను చెప్పే మాటలు ఇవి.
నువ్వు చీమలను చూసి జ్ఞానం తెచ్చుకో. ఎవరి దగ్గరకో వెళ్ళి జ్ఞానం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎన్నో పుస్తకాలు చదివావు, పండితుల దగ్గరికి వెళ్ళావు, జ్ఞానం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చీమలను చూడు, నీకు అర్థమవుతుంది. నువ్వు చీమలను చూడు చాలు. అవి రాత్రి పగలు విరామము లేకుండా కష్టపడుతూ ఉంటాయి. దాని స్తోమతకు మించిన ఆహారాన్ని అది తీసుకువెళ్తూ ఉంటుంది. దానికి సపోర్ట్గా ఎన్నో చీమలు సహకరిస్తూ ఉంటాయి. అన్నీ కలిసి వాటి ఆహారమును సిద్ధం చేసుకుంటాయి. వాటిలో ఎంత ఐక్యత ఉంది. అవి ఎన్నడైనా గొడవ చేసుకోవడం చూసామా మనం? ఎన్నడైనా గొడవ చేసుకోవడం, ఎన్నడైనా ఒకటికొకటి చంపుకోవడం చూసామా? లేదు. అది ఎంత ఐక్యతతో ఒక చిన్న ఆహారం, వాటి శరీరం కంటే కూడా పెద్దగా ఉన్న ఆహారాన్ని అన్నీ కలిపి తీసుకొని వెళ్తూ ఉంటాయి. అంటే అవి ఎందుకు సిద్ధం చేసుకుంటున్నాయి? ఎవరైనా చెప్పారా వాళ్ళకి? ఎవరు చెప్పారు? వాడికి ఎవరైనా బోధిస్తున్నారా? ఇట్లా తీసుకపో, ఈ లైన్లో తీసుకపో, ఆ లైన్లో తీసుకపో, ఇలా తీసుకపో, ఈ ఆహారమే తీసుకపో అని వాటికి ఎవరైనా బోధిస్తున్నారా? పై విచారణకర్త ఎవరైనా ఉన్నారా? వీటి మీద కమాండ్ చేసేటోళ్ళు ఉన్నారా ఎవరైనా? పోనీ ఆ చీమలకి ఇంకో పెద్ద చీమ ఏదైనా ఉంటుందా? ఉండదు, ఉండదు. ఇక్కడ మనకు అందరూ ఉన్నారు. దేవుడి వాక్యం మనకు పై విచారణకర్త మనకు బోధిస్తున్నాడు. అయినను కూడా మనకు జ్ఞానము లేదు. ఆయన మాట మనం వినం. ఇక్కడ పై విచారణకర్త లేడు, చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు. కానీ ఇవి జ్ఞానము కలిగి వచ్చే కాలము, వర్షకాలము, ఇక నాకు ఆహారము దొరకదు అని ఉన్న ఎండాకాలం అంతా కూడా విరామము లేకుండా, విశ్రాంతి లేకుండా అవి కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయి. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం కూడా జరగబోయే భయంకరమైన ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అని మనము సిద్ధపడాలి. వాక్యము చదువుతూ సిద్ధపడాలి, ప్రార్థన చేస్తూ సిద్ధపడాలి. అన్ని విషయాల్లో మనము సిద్ధపడాలి. ఎక్కడ నీ లోపల ఎలాంటి స్థితి ఉన్నా వాటిని దూరంగా ఉంచడానికి ఇష్టపడాలి. ఎందుకంటే దినదినము నీవు సంవత్సరములు గడుస్తున్న కొలది హబక్కుకు అంటాడు, నాకు భయమవుతుందయ్యా అంటాడు. ఎందుకు భయమవుతుంది? సంవత్సరాలు జరుగుతుంటే ఆయన భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? అరే, నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నీకోసం నేను ఏం చేయలేకపోయాను? నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పగలుగుతాను? 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు పెరిగిపోతూ ఉంది. నేను ఏం చేశానని నీకోసం ఏం చెప్పాలి నీ దగ్గరికి వస్తే అని తను భయపడుతూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా భయపడాలి. నీ రాకడ వస్తే నేను ఏం చెప్పాలయ్యా నీకు? నీ ప్రాణాన్ని ఇచ్చావు నా కోసం. ఎక్కడో పడి ఉన్న మమ్మల్ని తీసుకుని ఒక స్థాయిని ఇచ్చావు, ఒక ఉన్నతంగా ఇచ్చావు, ఒక లగ్జరీగా బ్రతికిచ్చావు. మాకు మళ్ళీ అనుదినము పోషిస్తున్నావు. మాకు కావలసిన ప్రతి అవసరత తీరుస్తున్నావు. ఏ లోటు లేకుండా మమ్మల్ని కాపాడుతున్నావు. భయంకరమైన పరిస్థితిలో మేము ఉండకుండా మమ్మల్ని రక్షిస్తున్నావు. మరి ఇన్ని చేసిన నీకు మేమేమి ఇస్తున్నాం? ఆయనకి ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ భయపడుతున్నాడు హబక్కుకు. ఈరోజు మనము భయపడాలి. మనము భయపడాలి. కనుక చీమలను చూసి మనము నేర్చుకోవాలి. భయంకరమైన పరిస్థితి వస్తుంది కనుక నేను ఆత్మలో ఆహారమును
సిద్ధపరచుకోవాలి. పాకిస్తాన్కి నీళ్లు బంద్ చేశాడు. చూడండి పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. ఆహారం లేకున్నా బ్రతకగలుగుతారు, కానీ నీళ్లు లేకుండా బ్రతుకుతారా మానవులు? దేవుడు బోర్లన్నీ తీసేసిండు అనుకో వాటర్, మన పరిస్థితి ఏంటి? పంటలన్నీ తీసేసిండు అనుకో మన పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆ ఉగ్రత దినము రాకముందే నిజ దేవుణ్ణి నీవు స్మరణకు తెచ్చుకో. అజ్ఞానిగా ఉండకుండా జ్ఞానముతో మెదులుకు. అజ్ఞానిలా ఉండకు, నిద్రమత్తుతో ఉండకు, సోమరిగా ఉండకు, ఇచ్చిందాన్ని తింటూ నిర్లక్ష్యంగా ఉండకు. ఎందుకంటే సాతానుడు చాప కింద నీరులా ఎప్పుడు నిన్ను కబళిస్తాడో నీకు తెలీదు. ఎప్పుడు ఎలాంటి హఠాత్ మరణం పొందుతావో కూడా నీకు తెలీదు. నేను ప్రతిరోజు ఆన్లైన్లో ఒక గ్రూప్ ఉంది, కుప్రా మినిస్ట్రీ గ్రూప్లో. ప్రతిరోజు అక్కడ వాక్యం చెప్పడము అన్ని దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. అందులో ఒక పాస్టర్ గారు మరి తను ఖమ్మం వెళ్తున్నాడు. ఖమ్మం వెళ్తూ ట్రైన్లోనే చచ్చిపోయాడట. ఈరోజు తనది భూస్థాపన కార్యక్రమము అటువైపు ఏదో ఊరు చెప్పారు. అది చూడండి, అంటే ఏ టైము ఎలాంటిది వస్తుంది అనేది మనకు తెలియదు. మనం సిద్ధపడాలి. అంటే మరణమే కాదు మనకి సిద్ధపాటు, మరణం కోసం సిద్ధపడమనట్లేదు. ఆత్మను సిద్ధపరచుకొని నువ్వు అనేకులను సిద్ధపరచు. ఇక్కడ హెజ్కేలుకి అదే చెప్తున్నాడు, నువ్వు సిద్ధపడు. ముందు నువ్వు సిద్ధపడు. నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో, నీ బిడ్డలను సిద్ధపరచుకో, నీ బంధువులను సిద్ధపరచుకో, నీ రక్త సంబంధులను సిద్ధపరచుకో. రక్షణ లేని వారికి రక్షణ మార్గమును చూపించు. ఎందుకంటే మనకి ఎంత బంధుత్వం ఉన్నా, ఎంత సంతోషం ఉన్నా, ఒకరు నరకానికి ఒకరు పరలోకానికి వెళ్తే మనము చూడలేము. కాబట్టి మనము చీమలను చూసి మనను నేర్చుకోమంటున్నాడు. అలర్ట్గా ఎలా ఉన్నాయి చీమలు? నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావు దేవుడి వాక్యం పట్ల, ప్రార్థన పట్ల. నిన్నైతే నేను నిజంగా ఏడ్చాను. నిన్న సాయంకాలం నేను చాలా ఏడ్చాను. ఎందుకంటే ప్రతి వారం అనౌన్స్ చేస్తున్నారు ఏమని, మెన్స్ ఫెలోషిప్ ప్రతి శనివారము అని. జస్వంత్ వాళ్ళు ఆదం బ్రదర్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటే వెళ్ళారు. లేట్ అయింది, 8 అవుతుంది. ఒక్కరు కూడా వచ్చి కనీసం తలుపు తీయలేదు, లైట్లు వేయలేదు. యవ్వనస్తులేమో వేరే పని మీద వెళ్ళారు. పిల్లలంతా చుట్టుపక్కలే ఉన్నారు. కనీసం మరి ఆ టైంకి మేము వచ్చి తలుపు తీసి కనీసం పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుందాము అని ఒక్కరిలో అనిపిస్తలేదా? ఇంత ఘోరమేంటి అని చాలా బాధేసింది నాకు. మరి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎక్కడికి వెళ్తున్నాయి అంటే వినట్లేదు. వినకపోతే రేపు లెక్క మీరే చెప్పుకుంటారు. ఎంత బాధ అంటే చాలా బాధేసి. రోజు రోజుకి మనుషులలో ఐకమత్యం అనేది దిగజారిపోతున్నారు. రోజు రోజుకి దిగజారిపోతున్నారు. మీరు ఎవరి మీద కోపాలో, సంఘం మీద కోపాలా, మనుషుల మీద కోపాలా, లేకపోతే నిర్లక్ష్యమా, లేకపోతే శరీర అలసటలా, లేకపోతే టీవీలకు అట్రాక్ట్ అవుతున్నారా, తాగుడుకు అట్రాక్ట్ అవుతున్నారా, బానిసలుగా దేనికి అవుతున్నారు? అది మనమే జ్ఞాపకం చేసుకోవాలి. నేనైతే ఎన్నడంత బాధ కాలే. రాత్రి చాలా బాధపడ్డాను నేను.
చాలా బాధపడ్డాను. సంఘానికి పిల్లర్లు, సంఘానికి మరి బ్రదర్స్ అనేది పిల్లర్లు. అది వాళ్ళలో అది లేదు, ఇది నా సంఘం అనే ఆలోచన ఎందుకు లేకుండా ఉంది అని చాలా బాధ అయింది నాకు. సిద్ధపాటు లేదు. కాబట్టి ఇక్కడ హెచ్కేల్ చెప్తున్నాడు, సిద్ధపడు. నువ్వు సిద్ధపడకపోతే నష్టపోయేది మీరే, మేము కాదు సిద్ధపడేది. మా సిద్ధపాటు మాకుంటుంది, మీ సిద్ధపాటు మీకుంటుంది. దేవుడు మాకు చెప్పమన్నాడు కాబట్టి మీకు చెప్తున్నాం. మీరు సిద్ధపడకపోతే నష్టపోయేది మీరే. రేపు ఏం జరిగినా ఒకరికొకరు ఇలా చూస్తూ ఉంటాం, కానీ ఒకరికొకరు సహాయం చేసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. జరగబోయే సిచ్యువేషన్లో ఒకరికొకరు సహాయం చేసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఆలోచించండి, ఎక్కడ పొరపాటు జరుగుతుంది మన జీవితాల్లో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో ఎక్కడ జరుగుతుంది. దేవుడు ఎంతగా ఏడుస్తున్నాడో నాకు తెలీదు. దేవుడు రాకడ ఎంత కోపంతో వస్తున్నాడో కూడా మనకు తెలీదు. మన నిర్లక్ష్యమే ఆయనని కోపము రేపుతుంది. కాబట్టి మనము ఆలోచించుకోవలసిన విషయాలు. చీమలకైతే ఎవరు లేరు, చెప్పేవాళ్ళు లేరు, కానీ వాటిలో క్రమశిక్షణ ఉంది. రేపు జరగబోయే సంగతి వాటికి తెలుసు. ఆ భయంకరమైన పరిస్థితిని కాపాడుకోవడానికి అవి ఎంత జాగ్రత్త పడుతున్నాయి. పక్షులను కూడా చూస్తుంటే అవి వర్షం వస్తుంది అంటే అవి తన గూళ్ళు పెట్టుకోవడానికి, వర్షం పడకుండా అవి ఎంత జాగ్రత్తగా కాపాడుకోవడానికి, తన బిడ్డలను తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్త పడుతూ ఉంటుంది. అది ఈరోజు మనుషులుగా మనం ఎందుకు జాగ్రత్త పడలేకపోతున్నాం? మనకెందుకు ఆలోచన రాలేకపోతుంది? వస్తే చూద్దాంలే అనుకుంటున్నామా? తెలీదు. కానీ ఇక్కడ ఒక మాట చూద్దాం. మనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. సరే, 6వ వచనం చదువు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అని ఒక కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తన దివిటీలను చక్కబరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు ఆ దివిటీలు ఆరిపోతున్నాయి గనక మీ నూనెలో కొంచెం మాకివ్వుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మీకును ఇది చాలదేమో, మేము అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. చాలమ్మ, చూడండి, ఇక్కడ అందరూ సిద్ధపడినరు. సంఘం కన్యక అంటే సంఘము కన్యక, వరుడు యేసయ్య. ఆయన వస్తున్నాను అని చెప్పినప్పుడు సంఘం సిద్ధపడింది. కానీ కొంతమంది సిద్ధపడ్డారు, కొంత ఆలస్యమైంది. ప్రభు కొంత ఆలస్యం చేశాడు. వాళ్ళు ఏం చేశారు? నిద్రపోయారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నా దివిటి ఆరిపోలేదు అనుకుంటున్నారు. ఆయన వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఆత్మలు ఆరిపోయింది, వాళ్లకు తెలియలేదు. వాళ్ళ ఆత్మలు వాళ్ళ పాప జీవితముతో ఆరిపోయాయి, వాళ్ళ నిర్లక్ష్య జీవితంతో ఆరిపోయాయి. వాళ్లకు దేని మీద లేదు. సిద్ధపడుతున్నాం, ఆయన వస్తున్నాడు అన్న ఒక ఆలోచన తప్ప ఏ విషయంలో వాళ్ళు సిద్ధపడలేదు. వాళ్ళ దీపము ఎప్పుడూ ఆరిపోయింది. ఎందుకు? ఐక విచారాలతోటి. ఈ లోక సంబంధమైన ఐక విచారాలు, ఈ లోక సంబంధమైన పాప వ్యామోహాలు,
ఈ లోక సంబంధమైన ధన వ్యామోహాలలో పడిపోయి మనుషులు తన ఆత్మ ఆరిపోయింది, వాళ్ళకు తెలియలేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను క్రైస్తవుడను కాబట్టి యేసయ్య రాగానే నన్ను ఖచ్చితంగా తీసుకెళ్తాడు. చూడండి, సిద్ధపాటు. యేసయ్య స్వరం విని అప్పుడు వాళ్ళలో అలజడి మొదలయ్యింది. చూసుకునేసరికి ఏముంది, వాళ్ళ దీపాలు ఆరిపోయి ఉన్నాయి. ఎవరి దీపము, ఎవరి ఆత్మ వెలిగించబడుతుందో వాళ్ళే దేవుని మరి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, మీ దగ్గర కొంచెం దేవుడి ఆత్మ మాకుంటే మాకు చెప్పండి అంటే, చెప్పే టైం లేదు మాకు, మేము వెళ్ళిపోతున్నాం. సిద్ధపడ్డ వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆరిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని పట్టి లాగుతూ ఉన్నారు. మాకు కొంచెం చెప్పి వెళ్ళు అంటే వాళ్ళు ఏమంటున్నారు, మాకు చెప్పే టైం లేదు, చెప్పే టైం మాకు లేదు కాబట్టి మేము మీకు ఇవ్వలేము. చూడండి, అలాంటి సిచ్యువేషన్ రాబోతుంది. అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడో చెప్పిన సంగతులన్నీ ఇప్పుడు ఖచ్చితంగా నెరవేర్చబడుతున్నాయి. ప్రతి కుటుంబములో అగ్ని మండుతోంది. ఏ కుటుంబములో సమాధానము లేదు, ఏ కుటుంబంలో ప్రేమ అనే మాటకు అర్థమే తెలియదు. ఒకరికొకరు స్వార్థంతోనే జరుగుతుంది లోకమంతా కూడా. కానీ నిజమైన ప్రేమ అనేది ఎక్కడా లేదు. గృహంలో లేదు, బయట ప్రపంచంలో కూడా లేదు. దేవుడు చెప్పాడు, నా రాకడలో ప్రేమ చల్లారిపోతుంది అని. నా రాకడలో అబద్ధ బోధకులు వస్తారు. ఇప్పుడు ఎంతోమంది వచ్చారు. ఏమని చెప్తున్నారు, ఆశీర్వాదం. చూడండి, నువ్వు ఎలా ఉన్నా సరే నీకు ఆశీర్వాదం. మరి అలాంటి వారి దగ్గరికి జనాలు పరిగెత్తుతూ ఉంటారు. ఎందుకంటే ఆశీర్వాదం దొరుకుతుంది అని. ఇలా అనగానే అందరు పడిపోతారు. అదే కావాలి జనాలకి, పడిపోవడమే కావాలి, నిలబడుడు కాదు. కానీ మన యేసయ్య నిలబెట్టేవాడు, పడగొట్టేవాడు కాడు. అబద్ధ బోధల వైపు పరిగెత్తే కాలం ఇది అంటున్నాడు. తిమోతికి చెప్తున్నాడు ఆ మాట. ఈ అంత్యకాలములో దుర్ద చెవులు కలిగి ఉంటారు. అంటే తనకు నచ్చిన బోధ, తనకు నచ్చిన మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి మనుషులు పరిగెత్తుతారు. అలాంటి మనుషులు, అలాంటి సహవాసాలు గ్రూపులుగా అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ నీ ఆత్మను నువ్వే సిద్ధం చేసుకో. నువ్వు రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నావు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ రక్షణకు విలువ ఇయ్యి, ఆ రక్తానికి విలువ ఇయ్యు. ఒక మనిషి చనిపోయాడు అంటే వాళ్ళ కోసం బోర్న ఏడుస్తాం మనం, ఏదో కొంచెం మనకు సాయం చేశారు అని. కానీ ప్రాణమే పెట్టిన ఆ వ్యక్తి, ప్రాణమే పెట్టిన ఆ దేవుడి కోసం నువ్వు ఎన్నిసార్లు ఏడ్చావు, ఆయన రక్తం కోసం ఎన్నిసార్లు ఏడ్చావు, అని శరీరం కోసం ఎన్నిసార్లు ఏడ్చావు. ఎందుకంటే ఆ పరమ తండ్రి మనని ఎంత ప్రేమిస్తున్నాడు. మనం నరకానికి వెళ్ళొద్దు అని తపనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ బుద్ధి లేని కన్యకల్లాగా మనం ఉండకూడదు. బుద్ధి గల సంఘముగా మనం ఉండాలి. క్రమశిక్షణ నీలో లేకపోతే నువ్వు దేవుడి రాజ్యములో చేరలేవు. ఒక్కరోజు నువ్వు ఉపవాసం ఉండలేకపోతే రాబోయే కాలములో నీకు భోజనమే కరువైపోతుందేమో చూసుకో. ఎలాంటి సిచ్యువేషన్. ఎందుకంటే సహవాసము లేకుండా నిన్ను ఏది బంధిస్తుంది? ఐక్యత నీలో లేకుండా నిన్ను ఏది బంధిస్తుంది? విస్తారమైన పనులు బంధిస్తున్నాయా? ఏది బంధిస్తుంది నిన్ను? దేవునికి దూరంగా ఏది ఉంచుతుందో దానిని నీ నుంచి తొలగించు, దానిని నీ నుంచి తీసివేయి.
ఎందుకంటే నీ దివిటి ఆరిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిస్తున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నా నువ్వు వినట్లేదు. తర్వాత చెప్పేవారు కూడా నీకు ఉండరేమో. జ్ఞాపకం చేసుకోండి. ఈ బుద్ధి గల కన్యకలు నిద్రపోతున్నారు నిమ్మళంగా. చాలామంది కూడా నిద్రలు పోతారు దేవుని సన్నిధికి వచ్చి. విచిత్రం అనిపిస్తుంది, మనం ఎందుకు వచ్చామో మర్చిపోయి నిద్రపోతాం. కానీ ఇది ఆశీర్వాదకరమైన దినం. ఈ దినమును ఎంతో సంతోషంగా చేసుకోవాల్సిన ఈ దినము నిద్ర ఎలా వస్తుంది? అది సాతానుడు కల్పిస్తున్నాడు, మనని వినకుండా చేస్తున్నాడు. కాబట్టి మన బుద్ధి లేని కన్యకలుగా మనం ఉండకూడదు. అనుదినము మన ఆత్మను వెలిగించుకుంటూ ఉండాలి. జ్ఞానం కలిగిన వాడు ఇంకా జ్ఞానం నేర్చుకోవాలి, తెలివి కలిగిన వాడు ఇంకా తెలివిని నేర్చుకోవాలి, బుద్ధి కలిగిన వాడు ఇంకా బుద్ధిని నేర్చుకోవాలి, ఇంకా 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 దేవుడి కోసం నువ్వు నేర్చుకోవాలి. నీకు దేవుడికి కనెక్షన్ ఎలా ఉండాలి? పిలిస్తే పలకాలి. దేవుడు పిలిస్తే పలకాలి. అలా నీకు ఆయనకు కనెక్షన్ పెట్టుకో. లోకంతో కనెక్షన్ కాదు, ఇది తెగిపోయే కనెక్షన్. ఇది శాశ్వతమైన కనెక్షన్ కాదు. లోకంతో నువ్వు దేవునితో కనెక్షన్ పెట్టుకో. అప్పుడు బుద్ధిగల కన్యకలుగా మనము సిద్ధపడతాం. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మనము పరీక్షించుకుందాం, ప్రశ్నించుకుందాం. మరొక మాట కూడా మనం చూద్దాం. మరి 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. చదువమ్మా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర సత్కార్యమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును. హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొన్ని గొప్పవి ఉంటాయి, కొన్ని ఘనహీనతవి కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఘనమైనవి నీవు ఎంచుకొని నిన్ను నీవు పవిత్రపరచుకో. నీలో ఏ చెడ్డ లక్షణాలు దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తున్నాయో వాటిని తొలగించుకో. నీలో మంచి లక్షణాలు ఉన్నాయి, ఆ మంచి లక్షణాలతో నిన్ను నీవు పవిత్రపరచుకో. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యజమానుడు వాడుకొను పాత్రగా నువ్వు సిద్ధపడతావు. యజమానుడు వాడుకుంటాడు నిన్ను. చాలాసార్లు అనుకుంటాం, సంఘంలో నేను ఏం చేయలేకపోతున్నాను, సంఘంలో నేనేం వాడబడలేకపోతున్నాను, నేను ఇది చేయలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను, నేను అట్లా, వాళ్ళు వాడబడుతున్నారు, వీళ్ళు వాడబడుతున్నారు, వీళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను. అప్పుడప్పుడు మనుషులకు వస్తుంది అది. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నువ్వు పవిత్రపరచుకొని దేవుడి సన్నిధిలో దేవుడే నిన్ను పిలుచుకొని వాడుకుంటాడు. హల్లెలూయా. ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, దేవుడే పిలుచుకుంటాడు. నిన్ను ఘనమైన పాత్రగా నువ్వు వాడబడాలి అంటే నిన్ను నీవు పవిత్రపరచుకో. దేవుడి సన్నిధిలో నువ్వు ఘనంగా వాడబడాలి అంటే ముందుగా నిన్ను నీవు పవిత్రపరచుకొని దేవుని పాత్రగా నువ్వు వాడబడడానికి అప్పుడు దేవునికి ఇష్టపడతావు. లూకాసు వార్తలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. మరి ఒక పేద విధవరాలు
ఒక న్యాయం కోసం దేవుడి సన్నిధికి ఒక అన్యాయం అధిపతి అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. తను ప్రతిరోజు తన ఇంటి ముందర వెళ్ళి నిలబడుతుంది న్యాయం కావాలని. ఆయన ఎలాంటోడు, చాలా కఠినమైన వాడు, న్యాయం చేసే వ్యక్తి కాదు. ఆయన చాలా కఠినమైన మనస్తత్వం కలిగిన వాడు. కానీ ఆమె వెళ్ళి యజమాని ఇంటి ముందు గేడు దియ్యగానే ముందర కనపడుతుంది, గేడు దియ్యగానే ముందు కనపడుతుంది. ఆ కఠినమైన మనసు కలిగిన ఆ మనిషి మనసు విసిగిపోయి ఏమనుకుంటున్నానంటే ఈమెకు న్యాయం చేస్తాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు నువ్వు దేవుని పాత్రగాను కనపడాలి అంటే ముందుగా నువ్వు కనపడాలి దేవుని సన్నిధిలో. ప్రతి స్థలములో నువ్వు కనపడుతుండాలి, ఆ యజమానికి నువ్వు కనపడుతుండాలి, ప్రతి ప్రార్థన కోడికలో కనపడాలి, ప్రతి పనిలో కనపడాలి, ప్రతి స్థలములో నువ్వు కనపడాలి. నేను పాత్రగా వాడుకుంటాడా వాడుకోడా అది సెకండరీ, కానీ నువ్వు కనపడుతూ ఉండాలి. ఆ దేవునికి నువ్వు కనపడుతూ ఉన్నప్పుడు ఆ కఠినమైన మనస్సు ఏమవుతుంది, మారిపోయి నిన్నొక పాత్రగా వాడుకోనికే ఇష్టపడతాడు. పిలిచి దేవుడు మనకు పనులు అప్పగించాడు, ఎవరికి కూడా పిలిచి ఇది చెయ్యండి అని చెప్పడు దేవుడు. ఎందుకంటే నిన్ను నీవు పవిత్రపరచుకొని నీ మనసులో ఉన్న చెడ్డవి నువ్వు తీసేసుకొని దేవుడి సన్నిధికి నువ్వు వచ్చావు అంటే ఖచ్చితంగా ఆ కఠినమైన మనసు ఖచ్చితంగా మారుతుంది. నిన్ను ఘనమైన పాత్రగా తను స్వీకరిస్తాడు. నీ లోపల బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, గొప్పవి ఉంటాయి, మరి పనికిరాని కూడా ఉంటాయి. కానీ పనికొచ్చే వాటినే నువ్వు తీసుకొని నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి. ఏది నన్ను దేవుడి నుంచి దూరం చేసింది, నా మాటలా, నా ఆలోచనలా, నా ప్రవర్తననా, నా చూపులా, ఏవి నన్ను దూరం చేస్తున్నాయి దేవుడి సన్నిధి నుంచి? మనము పరీక్షించుకొని వాటి నుండి మనం విడుదల పొంది పవిత్రమైన పాత్రగా నువ్వు నిలబడితే ఆయననే విసిగిపోతాడు. ప్రతి టైంలో నువ్వు కనపడుతూ ఉన్నప్పుడు నీలో ఉన్న ఆసక్తిని చూస్తాడు, నీలో ఉన్న ఆశ చూస్తాడు, నీలో ఉన్న టాలెంట్ని చూస్తాడు, నీ మనసు మారింది అని చూస్తాడు, నీలో పవిత్రతను చూస్తాడు. అప్పుడు నిన్ను ఘనమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. ఇది మనుషులు చేసే పని కాదు, దేవుడు చేసే పని. ఇది దేవుడు చేసే పని, మనుషులు చేసే పని కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నిన్ను ఘనంగా వాడుకోవాలి అంటే నీలో ఉన్న ప్రతి పరిస్థితి నుంచి నువ్వు పారిపోమంటున్నాడు. నీవు ఈరోజు దేవుడి సన్నిధిలో ఘనంగా వాడబడాలి అని నీకు ఆశ ఉంటే, సిద్ధపడాలి నేను దేవుడిలో అని నీకుంటే నువ్వు కనపడు. దేవుడి సన్నిధిలో ప్రతి క్షణం కనపడు, ప్రతి దినం కనపడు. ఆయనకు విసుగు రావాలి, ఆ కఠినమైన మనస్సు మారి తిరిగి నీపై జాలి కలగాలి. అలా నువ్వు ఉండాలి. నిన్ను నీవు తగ్గించుకొని దేవుడి సన్నిధిలో నువ్వు పాత్రగా వాడబడాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరిని తన పాత్రగా ఉండాలని కోరుకుంటున్నాడు. రేపు ప్రతి ఒక్కరికి మన చేతుల్లో ఒక్కొక్క పాత్ర పెడతాడు. ఆ పాత్రలో మన మంచి పనులన్నీ ఇందులో ఉంటాయి, దేవుడి ఆశీర్వాదాలన్నీ ఇందులో ఉంటాయి. ఆ పాత్రను తీసుకొని మనము వెళ్తాం దేవుడి దగ్గరికి. కాబట్టి ఇప్పటికైనా మనకు ఒక అవకాశం ఉన్నది. దేవుడు వాడబడే పాత్రగా నేను ఉండాలి, నేను సిద్ధపడాలి, నేను అనేకులను సిద్ధపరచాలి. వ్యర్థమైన ఈ టైము ఎందుకు నేను వేస్ట్ చేసుకోవాలి? యూట్యూబులు చూస్తే లాభమేముంది, టీవీలు చూస్తే లాభమేముంది? ఏమి లాభం? నువ్వు ఎవ్వరికీ కనీసం
ఒక్కరి కూడా దేవుడి గురించి చెప్పకపోతే ఏమి లాభం? ఒక్కరిని దేవుని సన్నిధికి నడిపించకపోతే ఏమి లాభం? ఒక్కరికి సాక్షిగా నువ్వు నిలబడకపోతే ఏమి లాభం? సిద్ధపడాలి. హెజ్కేల్ చెప్తున్నాడు, నువ్వు సిద్ధపడు, నీతో ఉన్న వారికి సిద్ధపడు, వారికి నువ్వు కాపరిగా ఉండు. చూడండి, అనేకులను నువ్వు జనాలను సిద్ధపరిస్తే దేవుడు నిన్ను ఒక కాపరిగా నిలబెడతాడు. కాపరిగా నిలబెడతారు. ఇప్పటి కాపర్లు ఎలా ఉన్నారంటే, ఈ సంఘం నుంచో నలుగురు, ఆ సంఘం నుంచో నలుగురు, ఈ సంఘం నుంచో నలుగురు మాయ మాటలు చెప్పేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అది నిజమైన సంఘమా? కొన్ని సంఘాలు డబ్బులు ఇస్తున్నారు, మా సంఘానికి రండి అని డబ్బులు ఇస్తాం మీకు అని చెప్పి పిలుచుకుంటున్నారు. అది నిజమైన సంఘమా? ప్రార్థనలు చేస్తే డబ్బులు ఇవ్వండి. నిన్న బాబు చెప్తున్నాడు, ఒక సంఘానికి వెళ్తే ఎవరో డబ్బులు అడుగుతున్నారే అమ్మ, ప్రార్థన చేయాలంటే ఒక 500 ఇక్కడ పెట్టండి, ప్రార్థన చేస్తామన్నారంట. చూడండి ఎంత నీచంగా దిగజారిపోయారు కాపర్లు. చూడండి, ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో ఉన్నాం మనం. ఏది మంచి ఏది చెడు అనేది మనము జ్ఞానముతో మనం ఎదుర్కోవాలి, చీమలలాగా. ఇక్కడ మరి ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామో మనము జ్ఞాపకము చేసుకుందాం. నీవు నిజంగా దేవుడు వాడబడే పాత్రగా ఉండాలి అని ఇష్టపడితే అనుదినం నువ్వు ఆయన సన్నిధిలో కనపడు. ప్రతి కార్యక్రమములో నువ్వు కనపడు ఆయనకి. అప్పుడే నీవు అర్హమైన పాత్రగా నిన్ను ఆయన స్వీకరిస్తాడు. నాకు టైం వచ్చినప్పుడు నేను వస్తా, నాకు పని పాట లేనప్పుడు నేను వస్తా అంటే ఆయనేమంటాడు, నాకు పని పాట లేనప్పుడు నిన్ను చూస్తాను అంటే. చూడండి, అలాంటి పరిస్థితి మనకు రాకుండా జాగ్రత్త పడాలి. చిన్న పని అయినా పెద్ద పని అయినా నమ్మకంగా చెయ్యాలి. నమ్మకంగా చెయ్యాలి. నువ్వు ప్రార్థన చేసినా నమ్మకంగా చెయ్యి, వాక్యం చదివినా నమ్మకంగా చదువు, దేవుడి సన్నిధికి వచ్చినా నమ్మకంగా రా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నమ్మకంగా ఉపవాసం ఉండు. ఏది చేసినా నువ్వు నమ్మకంగా చెయ్యి, నిర్లక్ష్యంగా ఏది చెయ్యొద్దని ప్రభు చెప్తున్నాడు. మరి ఒక మాట మనం చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. చదవండి అమ్మా. నీ వెరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపము అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుము అని చెప్పెను. మూడవసారి, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. చూడండి, ఈరోజు ప్రభు అదే మాట అడుగుతున్నాడు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రియ సంఘమా? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా సిద్ధపడతావు. హెజ్కేల్ను దేవుడు సిద్ధపరిచినట్టుగా నిన్ను సిద్ధపడతాడు. దేవుడు వాడుకునే పాత్రగా నిన్ను సిద్ధపరుస్తాడు. బుద్ధిగల కన్యకలా నీ దీపం వెలుగుతూ ఉంటుంది. నీవు బ్రతికిన దినాలన్నీ కృపాక్షేమాలు మీ ఇంటికి వస్తాయి. రాబోయే ఉగ్రత కాలం వచ్చినా కూడా నువ్వు భయపడక నిర్భయంగా ఉంటావు. ఎందుకు?
ఆయన ఉపదేశమును ఆలకించిన వాడు సురక్షితముగా ఉంటాడు. సామెతలు 1:33 అంటాడు. ఎందుకంటే ఆయన ఉపదేశమును ఆలకించేవాడు సురక్షితంగా ఉంటాడు. అంటే తన దివిటి, తన నూనెను, తన ఆత్మను దినదినము సిద్ధం చేసుకుంటుంటాడు. దేవుడు వాడబడే పాత్రగా తను సిద్ధపడుతూ ఉన్నాడు. ఎక్కడైనా ఊరికి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాం? వారం రోజులు 4 రోజుల ముందే ఏమేమి కావాలో అన్నీ తీసుకొని ఇంటి బ్యాగ్లో వేసుకుంటూ ఉంటాం. వారం రోజులు పోయే ప్రయాణానికే మనం ఏమేమి కావాలనేది గుర్తు చేసుకుంటూ మరీ సదురుకుంటూ ఉంటాం. పనికిరాని ఏమని ఉంటే అక్కడే ఇది వద్దు ఇది వద్దు అని పక్కకు పడేస్తూ ఉంటాం. వారం రోజుల ప్రయాణానికి, మరి పరలోక ప్రయాణానికి ఎలా సిద్ధపడతాం? ఇక్కడ అంటున్నాడు పేతురును, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా ప్రభువా. అయితే నా చిన్నపిల్లలు ఉన్నాయి, వాటిని కాయి. చూడండి, మళ్ళీ ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను, నా వాటిని మేపు. మళ్ళీ ప్రేమిస్తున్నావా? నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు సర్వమెరిగిన దేవుడు, నా హృదయం నీకు తెలీదా? ఈరోజు మనం చెప్పగలుగుతామా? నేను నిజంగా ప్రేమిస్తున్నానని నా హృదయం నీకు తెలీదా ప్రభువా అని అనగలుగుతామా? ఎవరైనా అంటామా? చెప్పండి, ఒక్కరు చెప్పినా చాలు, సంఘం ధన్యత, ధన్యులం అయిపోతాం మనం అందరం. నిజంగా నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నా సంగతి నీకు తెలియదా అని మనం అన్నప్పుడు ఆయన అంటాడు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా నీవు నా సన్నిధిలో వాడుకునే పాత్రగా నిన్ను నేను నిలబెట్టుకుంటాను. పరలోకంలో ఒక పాత్రగా నిలబెడతాడు, భూమి మీద ఒక పాత్రగా నిలబెడతాడు. నీలో వ్యర్థమైన వాటిని, పనికి రానివి, గొడవలు, కొట్లాటలు, మరి అనవసరమైన మాటలు, బూతులు, ఇంకా రకరకాలైనవి నీ నుండి తొలగించు. ఏది నిన్ను మలినం చేస్తుందో, ఏది విలువలేని నీలో ఉన్నాయో ఆ విలువలేనివన్నీ కూడా నువ్వు తీసివేసి దేవునికి విలువైన పాత్రగా నువ్వు నిలబడడానికి సిద్ధపడు. ఇప్పుడు మనము పరిశుద్ధమైన రక్తంలో, పరిశుద్ధమైన శరీరంలో పాలు పొందడానికి నాకు నిజంగా అర్హత ఉందా? నిజంగా అర్హత ఉందా? మనం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నాకు అర్హత లేదు అని నీ మనస్సు నీకు చెప్తే, నీలో ఉన్న వాటిని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి వదిలేసి పరిశుద్ధమైన బల్లలో హస్తము ఉంచాలి. ఎందుకంటే నువ్వు విలువైన పాత్రగా ఆయన కోసం నువ్వు వాడబడాలి. అందుకే మనందరినీ దేవుడు లోకములో సిద్ధపరుస్తున్నాడు, మనందరినీ సిద్ధపరుస్తున్నాడు. మనకు తెలియట్లేదు, మనందరం సిద్ధం కావాలి. ఆయన కోసం మనందరినీ సిద్ధం చేసుకుంటున్నాడు. మనకు తెలియకుండానే మనలో జరుగుతూ ఉంటాయి కార్యాలు. సిద్ధపడే వాళ్ళు సిద్ధపడతారు, బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేనట్టుగానే బ్రతుకుతారు. బుద్ధి గలవాడు బుద్ధి గలవాడిగానే మెలకువగా ఉండి దేవుని కోసం నిలబడుతూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఈరోజు మనము కూడా హెజ్కేలుకు చెప్పినట్టుగా ప్రభువు చెప్తున్నాడు, నువ్వు సిద్ధపడు, అనేకులను సిద్ధపరచు. భయంకరమైన దినాలు వస్తున్నాయి, చీమలలాగా. ఇప్పుడే మన ఆత్మలను మనం కాపాడుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటే లోకంలో జరిగే పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని. కాబట్టి మీకేం తెలియకపోతే దేవుడి సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నాకేం తెలియదు ప్రభా బయట జరిగే ప్రపంచంలో, కానీ నేను ఎలా సిద్ధపడాలో నాకు నేర్పించు. నాలో ఏ పనికి రాని ఉన్నాయో వాటిని తీసివేసి నీకు ఇష్టమైన పాత్రగా నన్ను సిద్ధం చేసుకో. ఇంకా వేరే వాళ్ళకి నేను ఎలా చెప్పాలో కూడా నాకు తెలియచేయి. వచ్చే పరిస్థితిని ఎలా తట్టుకోవాలో కూడా నాకు చెప్పు. కరోనా వస్తుంది అంటే అందరు మాస్కులు ధరించుకుంటారు. ఎవరు చెప్తున్నారు చెప్పండి? మనం సిద్ధం చేసుకుంటున్నాం. ఎందుకు? బయటది మనకు రాకుండా, బయటది ఏ గాలి మనకు రాకుండా అందరు మాస్కులు వేసుకుంటున్నారు కదా. మరి దేవుడి రాకడ కొరకు కూడా
మనము సిద్ధపడాలి. అలాగే దుర్దినాలు రాకముందే మనము దేవుని స్మరణకు తెచ్చుకోవాలి అని ప్రభు చెప్తున్నాడు. అలా మనమందరం కూడా సిద్ధపడడానికి మన హృదయాలను బలపరుచుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన మేలుకై దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల రాజా, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో నా తండ్రి బలహీనురాలైన నన్ను మీరు బలపరిచారు. నా నోటిని మీరు వాడుకున్నారు. నా దుఃఖము, నా వేదన ప్రభా మీకు తెలుసు కనుక ఈరోజు నా తండ్రి నీ ప్రజలకు నువ్వు ఇచ్చిన వర్తమానమును వాళ్ళ హృదయాల్లో పదిలపరచండి. హెజ్కేలును సిద్ధపరిచినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. మేము సోమరులుగా నిద్రమత్తులుగా ఉండకుండా మీరిచ్చిన పనిలో నా తండ్రి మేము కూడా ఒక పాత్రలుగా వాడబడాలి అంటే అయ్యా మాలో పనికి రానివి తీసివేసి మమ్మల్ని మేము పవిత్రపరచుకొని నీ సత్యవాక్కును మేము అర్థం చేసుకొని నాయన నీ వైపు చూసేవారిగా, నీ కృపను పొందేవారిగా మమ్మల్ని దీవించండి తండ్రి. నీకు ఇష్టమైన పాత్రగా మేము వాడబడాలని మేము అందరము కోరుకుంటున్నాం తండ్రి. కనుక మా తండ్రి మీ పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ పరిశుద్ధమైన బలలో మేము హస్తముంచుచుండగా పనికి రానివన్నీ మా నుండి తొలగించి నీకు పనికొచ్చే వాటితో మమ్మల్ని ఆశీర్వదించి ఘనతకు మీరు వాడుకొనండి. పరిశుద్ధాత్మదేవ, బుద్ధిగల కన్యకల వలె మమ్మల్ని మా దివిటీలను సిద్ధపరచండి ప్రభువా. అనుదినము కూడా నీ సహవాసములో, నీ సన్నిధిలో ఐకమత్యముతో ప్రభువా సంఘములో నా తండ్రి మేము నీకు వాడబడినట్లుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. వచ్చిన ప్రిబిడలందరినీ బలపరిచి ఆశీర్వదించుమని నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.